సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ బుద్ధిశేఖర భారతి మహాస్వామి వారు విజయయాత్రలో భాగంగా మన తెలంగాణ ప్రాంతంలోకి అక్టోబర్ నెల 16వ తారీఖున వచ్చి అక్కడి నుంచి నవంబర్ 3 వరకు తెలంగాణలో పర్యటించనున్నారు, విజయయాత్ర చేయనున్నారు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని ఆ శంకరుణ్ణి చూడదలుచుకుంటే, శంకరాచార్యులు వారిని చూస్తే మనం ఆ శంకరుణ్ణి చూసినట్లే. శృంగేరి దాకా మనం వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా వారే స్వయంగా మన వద్దకు వచ్చి మనం తరించడానికి అవకాశం ఇస్తున్నారు. దర్శన మాత్రం చేత తరించగలం. వారు హైదరాబాదులో నల్లకుంట శంకరమఠంలో, ఏఎస్ రావు నగర్లో, అలాగే శంషాబాద్లో ఇత్యాది ప్రాంతాల్లో ఉంటూ ఎన్నో చోట్లకి కుంభాభిషేకాలకు ఆయా ప్రాంతాలకు కూడా వస్తున్నారు. ఉదాహరణకి తట్యన్నరంలో కుంభాభిషేకానికి వస్తారు. అలాగే అల్కాపురి శంకరమఠం కూడా వారు వేయించేయనున్నారు. అంటే ఎక్కడికో వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు అక్కర్లేదు. మనందరికీ కూడా అవకాశం లేనటువంటి వారికి, దూరం వెళ్ళలేనటువంటి వారికి వారే అక్కడికి వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వారు ఉన్నప్పుడు వారిని దర్శించుకుని దర్శన మాత్రం చేత పాపాలు పోగొట్టుకొని మనం పవిత్రం కావచ్చు. ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. అలాగే వేములవాడలో వారు బస చేయనున్నారు. మన కరీంనగర్ ప్రాంత వాసులందరూ కూడా ఆ సమయంలో దర్శనం చేసుకోవచ్చు. నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంత వాసులు బాసరలో వారు బస చేయనున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని జగద్గురువుల ఆశీస్సులు పొంది వారి కృపా కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలవుతారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేయడం జరుగుతున్నది. ధర్మస్య విజయోస్తు.